శ్రీ క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ మన తెలుగువారు తప్పక జరుపుకునే ఈ పండుగకి ఎంతో విశేషం ఉంది. నిజానికి కొత్త సంవత్సరం ఇప్పుడే మొదలవుతుంది. అయితే మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత జనవరి మాసాన్ని కొత్త సంవత్సరంగా అలవాటు చేయడంతో అసలైన ఉగాది కొత్త సంవత్సరాన్ని మనం అందరం పక్కన పెట్టేశాం. కానీ ఇదే వాస్తవానికి కొత్త సంవత్సరం, కొత్త మాసం. మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది రోజున అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వేకువనే లేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలను తప్పక ధరించాలి. ముఖ్యంగా నూతన వస్త్రాలకు తప్పకుండా అంచు ఉన్న వస్త్రాలు ఉండేటట్టు మనం ధరించే ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ అంచు ఉన్న వస్త్రానికి దేవతలు ఆవహించి ఉంటారట. ఇది శాస్త్రంలో కూడా ఉంది. మరి మీకు వీలుంటే తప్పకుండా అంచు ఉన్న వస్త్రాలనే ధరించడానికి ప్రయత్నం చేయండి. ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమిలో వస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఊరిలో, దేవాలయాల్లో, సాంస్కృతిక సంస్థల్లో ఆ సంవత్సరం అంతటా జరిగే వార ఫలితాలతో పంచాంగ శ్రవణం జరుగుతుంది. మరి ఈ రోజున ఏదైనా వాహనాలు కొనాలన్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా తప్పకుండా ఉగాది రోజున చేద్దాం అన్న ఆలోచన అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆ ఉగాది పండుగ పర్వదినం అటువంటిది. మరి ఈ ఉగాదికి మీ లైఫ్లో ఏవైనా చేంజెస్ని చేసుకోవాలనుకుంటున్నారా? కొత్త వాహనాలు, కొత్త పనులు, కొత్త వ్యాపారాలు చేయాలి అనుకుంటే ఈ ఉగాది రోజున ప్రారంభోత్సవం చేయండి. మంచి ఆలోచనతో ముందడుగు వేస్తే ప్రతి పని మనకు సక్సెస్ అవుతుంది. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते। అయితే ఉగాది పచ్చడి అందరిలాగానే మేము కూడా చేసుకున్నాం. ఉగాది పచ్చడి యొక్క భావాన్ని తెలిపే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక.
మరి ఉగాది పచ్చడిలో కలిపే బెల్లం తీపి అంటే ఆనందానికి సంకేతం. మరి ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సాంకేతికం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. మరి చింతపండు, పచ్చి మామిడి ముక్కలు పులుపు అంటే వీటికి అర్థం కొత్త సవాలును ఎదుర్కోవటం అనే అర్థం. మరి కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఇన్ని పదార్థాలను కలగలిపిన ఈ పచ్చడిని మనం అందరం తినాలి. అందులో ఉండే రుచి, చేదు, కారం అన్నీ కలగలిపితేనే జీవితం యొక్క అర్థం. ఏది ఎక్కువైనా ఇందులో జీవితం అంతా అర్థవంతంగా ఉంటుంది. చేదు ఎక్కువ ఉండకూడదు, మధురం కూడా ఎక్కువగా ఉండకూడదు. ఏది ఎక్కువగా ఉన్నా జీవితానికి సరైన అర్థం ఉండదు అన్న భావనతోనే ఈ ఉగాది పచ్చడిని శాస్త్రీయతంగా పెద్దలు మనకి సూచించారు. మరి జీవితంలో అన్నిటినీ కూడా మనం స్వీకరిద్దాం. ఎన్ని ఎదురుదెబ్బలు, ఒడిదుడుకులు వచ్చినా అన్నిటికీ సవాల్గా నిలుస్తూ మన జీవితాలని సక్సెస్ వైపు నిలిచేటట్టు ముందుకు నడుద్దాం అందరం. ఈ ఉగాది పండుగ మన ఫ్రెండ్స్తో, బంధువులతో, కుటుంబ సభ్యులు అందరితో కలుసుకుంటే ఆ పండుగకి ఎంతగానో విలువ ఉంటుంది. సో మరొకసారి అందరికీ ఈ ఉగాది పర్వదినాన మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు మరిన్ని కొత్త పనులు ప్రారంభించి నూతన ఆనందాలతో జీవితంలో అన్నీ అనుభవించాలని ఆశిస్తుంది మీ శ్రీదేవి.